అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాపై రమ. నీతో చుంబనమే. 35వ భాగం. రచయిత సునందరాం గారు. మరి మధుని ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోనని డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చిన సిద్ధు మాటలకి మరి ఈ శత్రువుల గుండెల్లో ఎలాంటి గుబులు పుట్టనుంది? నిజంగా ప్రతిసారి సిద్ధు మధుని ఇలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటాడా? తర్వాత ఏం జరగబోతుందో ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దాం. మరోసారి ఎవరి కోసమో, ఎవరికి మర్యాదలు చేయలేదనో, లేదా మర్యాదల్లో లోటొచ్చిందనో నా భార్యపై చేయి చేసుకుంటే, మర్యాద తీసుకునే వారికి మరోసారి ఆ మర్యాదలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను. ఇచ్చేవారికి ఆ అవసరం లేకుండా చేస్తానని కోపంగా చెప్పి, మధు చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు మాటలకి అజయ్ అయోమయంగా ముఖం పెట్టి, ఒసేయ్ రాక్షసి! ఇప్పుడు మీ అన్నగాడు ఏం చెప్పాడే? అర్థమైనట్టుగా ఉంది. కానీ అర్థం కాలేదు. రేయ్! ముందు నా నడుముని పిసికే ప్రోగ్రామ్ అవ్వకపోతే నీ పీక పిసుకుతా అని చెప్పి ఏం లేదు. మా అన్నయ్య మామని ఇండైరెక్ట్‌గా చంపేస్తానని చెప్తున్నాడని అజయ్ నోరు తెరుచుకునేలా చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆద్య. అమ్మో! వీడు ఈ మధ్య మర్డర్స్ కూడా చేస్తున్నాడా? ఇన్ని రోజులు వీడి శాడిజం చూపించి వర్క్‌లో మా బెండు మాత్రమే తీస్తున్నాడనుకున్నాను. లేదు. ఇవాళ నుంచి నేను వీడితో జాగ్రత్తగా ఉండాలనుకుంటూ కైలాష్‌కు దగ్గరగా జరిగి బాబాయ్ మీరు కూడా ఎందుకైనా మంచిది తలతిక్క పనులు చేసి మా సిద్ధుగాడి కంట్లో పడకండే. లేదంటే సిద్ధుగాడు మీ తలని లేకుండా చేసేలా ఉన్నాడు. అమాయకంగా చెప్తున్నట్టు చెప్తూ వార్న్ చేసి వెళ్తూ ఉన్న అజయ్ వైపే కళ్ళెర్ర చేసి చూస్తాడు కైలాష్. సిద్ధుగారు మీరు నాపై చాలా పెద్ద బాధ్యతని మోపుచెప్తున్నారండి. నేనింతంతా చేయగలనా? ఆఫీస్ బయట నిలబడి పదంతుల అద్దాల మేడల తళతళ మెరుస్తున్న బిల్డింగ్ వైపు చూసి భయంగా అడుగుతుంది మధు. కంగారు పడుతూ అతని చేతిని పట్టుకున్న మధు చేతిపై ముద్దు పెడుతూ నువ్వు చేయగలవు మధు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. అయినా నీకు తోడుగా సాయం చేయడానికి సిద్ధు ఎప్పుడు నీ వెంటే ఉంటాడు అనే విషయాన్ని మర్చిపోకు అని మధుకి చెప్పి చేయి పట్టుకొని లోపలికి నడుస్తాడు సిద్ధు. లోపలికొస్తున్న వారిద్దరిని విష్ చేస్తూ బొకేలతో రెడీగా ఉన్న స్టాఫ్‌ని తిరిగి నవ్వుతూ పలకరిస్తూ లోపలికి అడుగు పెడుతున్న జంటని చూసి కొందరు ఆనందపడుతుంటే, మరికొందరు అసూయ పడతారు. మధు చెయ్యి విడిచిపెట్టకుండానే లోపలికి నడిచిన సిద్ధు లోపలున్న పరశురాంని చూసి నవ్వుతూ ఆయన దగ్గరికి వెళ్లి నిలబడతాడు. తాతయ్య మీరిక్కడ నా మనవడు అడిగితే రాకుండా ఉంటాడా ఈ తాతయ్య? నువ్వు చేస్తున్న పని నాకు నచ్చినా నచ్చకపోయినా నీ కోసం ఏదైనా చేస్తాను నాన్న అంటూ సిద్ధుని ఆలింగనం చేసుకొని సిద్ధు వెనకే ఉన్న మధుపై కళ్ళతోనే నిప్పుల వర్షాన్ని కురిపిస్తాడు. పరశురాం చూపుల్ని ఏమాత్రం పట్టించుకొని మధు అతని వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. ఆమె నవ్వులోనే నేను మొదటి విజయాన్ని ఆఫీసులో అడుగు పెట్టడంతోనే గెలిచాను అన్నట్టుగా ఉంటే పరశురాంలో మధు పట్ల మరి కాస్త ద్వేషం పెరుగుతుంది. మధు ఇలారా ఇవాళ ఆఫీస్‌లో నీ ఫస్ట్ డే కదా! వచ్చి తాతయ్య బ్లెస్సింగ్స్ తీసుకో అనడంతో నచ్చకపోయినా సిద్ధు కోసం ఆయన కాళ్ళ మీద పడుతుంది మధు. నువ్వు సర్వనాశనం అయిపోవాలి. నా మనవడు నిన్ను ఎలా అయితే ఆఫీస్‌లో సింహాసనంపై కూర్చోబెట్టి అందలం ఎక్కించాడో, అదే చేత్తో నిన్ను బయటకి నెట్టేయాలని మధు చెవిలో మెల్లిగా చెప్పి, పైకి మాత్రం విజయోస్తు అని దీవిస్తాడు పరశురాం. పరశురాం మనసులో ఉన్న మాటలే కనుక అతని వక్రబుద్ధి గురించి ముందే తెలిసిన మధు, అతని మాటలు పట్టించుకోకుండా పైకి లేచి, పక్కనే ఉన్న మనోహర్ గారి దగ్గరికి వెళ్తుంది. కాళ్ళపై పడుతున్న కోడల్ని ఆపి, మన ఇంట్లో మొదటిసారిగా బయటకొచ్చి బిజినెస్ మొదలు పెడుతోంది నువ్వే తల్లి. కాబట్టి దీన్నో ఛాలెంజ్‌గా తీసుకొని, మన నెక్స్ట్ జనరేషన్‌కి స్ఫూర్తిగా నిలబడాలని దగ్గరికి తీసుకొని తల నిమురుతారు. మామయ్య గారి మాటల్లోని ఆయన ప్రేమ తెలుస్తుంటే, మరోసారి ఓ తండ్రిలా చెప్తున్న ఆయన మాటలకి కొట్టి, కంట్లో నుంచొస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మొదటిసారిగా ఆఫీస్‌లో ఉన్న తన క్యాబిన్‌లో అడుగుపెడుతుంది మధు. మిసెస్ మధు సిద్ధార్థ్ వర్మ అని రాసి ఉన్న బోర్డుని చేతిలోకి తీసుకొని, మెల్లిగా తడుపుతూ ఎమోషనల్ అవుతున్న మధు భుజంపై చేయి వేసి, వద్దన్నట్టుగా సైగ చేస్తూ మధుని ఆమె చైర్‌లో కూర్చోబెడతాడు సిద్ధు. సిద్ధు వైపే నవ్వుతూ చూస్తున్న మధు ముందు మోకాళ్ళపై కూర్చున్న అతన్ని చూసి, సిద్ధు గారు ఏం చేస్తున్నారు మీరు? అని అడుగుతుంది మధు కంగారుగా. నవ్వుతూ మధు చేతిని పట్టుకుని అతని పెదవులకు తాకించుకుంటూ, చూడు మధు, నీ కలలని, నీ ఆశయాలను నెరవేర్చడంలో నీకు తోడుగా, నీ భర్తగా నీ వెన్నంటే ఎప్పుడూ ఉంటానని నీకు మాటిస్తున్నాను మధు. ఐ ట్రస్ట్ యూ మోర్ దెన్ మీ అంటున్న సిద్ధు చేయి పట్టుకుని పైకి లేపి, అతన్ని గట్టిగా హత్తుకొని పోతుంది మధు. మధు చుట్టూ చేతులు బిగించిన సిద్ధు, బంగారం నీకు మూడొస్తే పక్కనే ఉన్న పర్సనల్ రూమ్‌లోకి వెళ్దాం కానీ, ఇలా ఆఫీస్ క్యాబిన్‌లో అయితే చూసేవారికి బాగోదేమో మత్తుగా అంటున్న సిద్ధుని దూరం జరిపి, ఏంటి? అని కళ్ళని పెద్దవిగా చేసుకొని చూస్తూ అరుస్తుంది మధు చిరుకోపంగా. సిద్ధు వీపుపై దెబ్బ వేస్తూ, అదే బంగారం. ఇప్పుడు నీకు నాపై ప్రేమ బాగా పెరిగినట్టుంది కదా! దాన్ని ఇంటికి వెళ్ళే వరకు అట్టే పెట్టేసుకుంటే గుండు భారం అవుతుంది కదా!
అందుకే నీకు నాపై తట్టుకోలేనంత ప్రేమొచ్చినప్పుడు, దాన్ని నాపై చూపించడానికి మనకంటూ పర్సనల్ స్పేస్ ఉండాలని, క్యాబిన్‌లోనే మనకంటూ ఓ పర్సనల్ రూమ్ ఏర్పాటు చేయించాలని, నోరు తెరుచుకొని చూస్తున్న మధుని చూసి కన్ను కొట్టి పెద్దగా నవ్వేస్తాడు సిద్ధు. సిగ్గుపడుతూ నవ్వుతున్న మధు ముఖాన్ని చూసి తను నార్మల్ అయ్యిందని అర్థమవడంతో ల్యాబీ ఓపెన్ చేసిన సిద్ధు మధుకి మొదటి రోజు వర్క్ బేసిక్స్ గురించి నేర్పించడం మొదలుపెడతాడు. అదంతా బయట నుంచి చూస్తున్న పరశురాం కళ్ళు ఎర్రపడతాయి. కాలం ఎవరి కోసమో ఆగదు అన్నట్టుగా మధు తన పూర్తి డెడికేషన్‌తో సిద్ధు దగ్గర వర్క్ నేర్చుకొని మెల్లిగా తన సొంతంగా కూడా చేయడం మొదలుపెడుతుంది. రోజు ఉదయాన్నే కోడలికి పెద్దగా పని చెప్పకుండా అన్నీ తనే చేసుకుంటున్న సురేఖ గారిని చూసి త్రిపుర గారు నిష్ఠూరలాడటం, అత్తగారి మాటలు పట్టించుకోకుండా కోడలు అటు ఆఫీస్‌లోనూ, ఇటు ఇంట్లోనూ కష్టపడడం చూడలేక అన్ని పనులు తనే చేసుకుంటూ కోడలికి కష్టం కలగకుండా చూసుకుంటారు సురేఖ గారు. పరశురాం కూడా మధు ఆఫీస్ వర్క్ పూర్తిగా నేర్చుకొని ఇటు తన సొంతంగా ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం చూస్తున్న అతని కళ్ళు పచ్చబడితే, మధుని ఎలా అయినా ఆఫీస్‌కి రాకుండా చేయడం కోసం అతని పుచ్చిపోయిన బుర్రకి గట్టిగా పని చెప్తాడు. ప్రియా కూడా తను వేసిన ప్లాన్ బెడిసి కొట్టినప్పటి నుంచి ప్రస్తుతం జరిగేది చూస్తూ తనకు కూడా టైం రాకపోదా అని ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇటు కైలాష్ కూడా ప్రస్తుతానికి చేసేదేమీ లేక సిద్ధు ఇచ్చిన వార్నింగ్‌తో మధు దగ్గరికి వెళ్ళడం కాదు కదా! కనీసం తన వైపు కూడా చూడ్డానికి భయపడతాడు. దివాకర్ ఆరోగ్యం కూడా మెల్లిగా కుదుటపడి అతనంతట అతను వాకర్ పట్టుకొని చిన్నగా అడుగులు వేయడం మొదలు పెడుతున్నాడు. అంజలి తన పుట్టింట్లో 3 నెలల వరకు ఉండి, విజయ్‌కి దూరంగా ఉండలేక బాబుని తీసుకున్న మంచి రోజు అత్తగారింటికొస్తుంది. ఇక పసిపిల్లాడి కేరింతలతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. ఆర్జ వాని నిమిషం వదలకుండా తనకు కూడా అలాంటి బుడ్డిగాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ అజయ్‌ని పెద్దగా కష్టపెట్టకుండా అతనికి అనుకూలంగా మారుతుంది. ఏంటి రాక్షసి! ఈ మధ్య నీకు నా మీద ప్రేమ వరదలా పొంగి పొర్లుతున్నట్టుగా ఉంది. ఒకరోజు నా దగ్గరికొస్తే వారం రోజులు దూరం పెట్టేదానివి. ఇప్పుడు కొత్తగా నాకు ఏ అడ్డు చెప్పకుండా నాతో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా మంచి పెళ్ళాంలా ఉంటున్నావు. ఏంటి సంగతి? కళ్ళెగరేస్తూ అడుగుతాడు అజయ్. అజయ్ గుండెలపై తలపెట్టుకుంటూ నాకు కూడా ఓ బుజ్జిగాడు కావాలనిపిస్తోందిరా. వాడి కోసమే నీ ఆత్రంతో రోజు నా ఒంటిని హూనం చేస్తున్నా, భరిస్తున్నాను. ఆర్జ మాటలకి మొదటిసారిగా అజయ్ గుండెల్లో కలుక్కుమన్న భావన కలుగుతుంటే ఆర్తిని దూరం చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అజయ్‌కి కోపం వచ్చినప్పుడే తన నుండి దూరంగా వెళ్తాడని అర్థమైన ఆర్జ బాల్కనీలో ఉన్న అజయ్‌ని వెనక నుంచి చుట్టుకుంటుంది. ఏమైందిరా? ఇప్పుడు నీకంత కోపం తెప్పించే పని నేనేం చేశాను? ఎటువంటి సమాధానం ఇవ్వడు అజయ్. మెల్లిగా అతనికి దూరం జరగకుండానే ముందుకు వచ్చి నిలబడి ఐ యామ్ సారీ రా అని చెవులు పట్టుకొని అడుగుతున్న ఆద్య వైపు చూసి ఎలాంటి ఎక్స్‌ప్రెషను ఇవ్వడు. రేయ్! ఏమైందిరా నీకు? నా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పకుండా ఎందుకురా ఇలా కొత్తగా మౌన పోరాటం సినిమా చూపిస్తున్నావు? ఆర్జే మాటలకి సూటిగా చూస్తూ అంటే ఇన్ని రోజులు బలవంతంగా ఓ బిడ్డ కావాలనుకుని నాతో ఇంటిమేట్ అవుతున్నావు. కానీ నా మీద ప్రేమతో కాదన్నమాట. అజయ్ మాటలకి కాసేపు మౌనంగా ఉండిపోయిన ఆర్జ అలాంటిదేమీ లేదురా అంటుంది. ముఖం పైకి బలవంతంగా నవ్వును పులుముకుంటూ ఏయ్! నాకు నీలో నచ్చింది నన్ను నీ వైపుగా అట్రాక్ట్ అయ్యే ప్రేమించేలా చేసిందేంటో తెలుసా? నువ్వుగానే ఉంటూ ఎవరి కోసం, దేనికోసం మార్చుకోని నీ బిహేవియర్. కానీ ఇవాళ కొత్తగా మన మధ్య ఉన్న ప్రేమతో కాకుండా, నీకు నచ్చకపోయినా బిడ్డ కావాలనుకుంటూ బలవంతంగా నాకు దగ్గరవ్వడం నాకు నచ్చలేదు ఆద్య. ఇంకెప్పుడు కొత్తగా ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నాకు తనకి నచ్చకపోతే నా చెయ్యి పట్టుకొని రూమ్ బయటకి గెంటేసే ఆద్య తనకు నచ్చకుండా ముద్దు పెట్టుకుంటే, మూతిపై వాతలు పెట్టడానికైనా రెడీగా ఉండే నా గయ్యాళి భార్య మాత్రమే కావాలి. కానీ దేనికోసమో, ఎవరి కోసమో తన వ్యక్తిత్వం మార్చుకొని తగ్గడానికి సిద్ధపడే ఈ కొత్త ఆర్జ వద్దని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అజయ్. వెళ్తున్న అజయ్ వైపే చూస్తూ తన తప్పు అర్థం అవ్వడంతో అలాగే నిలబడిపోతుంది ఆర్జ. ఏంటొదినా ఇప్పుడైనా రావడం ఏంటి? కుమారి బావున్నావా? లోపలికొస్తున్న సునీత కుమారి గార్లను పలకరిస్తూ ఎదురెళ్తారు సురేఖ గారు. మేము బాగానే ఉన్నాం వదినా. పిల్లని చూసి చాలా రోజులవుతోంది కదా! వెళ్లి చూసొద్దామని కుమారి రోజూ గొడవ పడుతుంటేను చూసెళ్దామని వచ్చాం. మంచి పని చేశారు వదినా. మధు కూడా ఈ మధ్య మిమ్మల్ని తలుచుకుంటూ మీరెలా ఉన్నారో ఏంటో అని దిగులు పడుతోంది. తనకేమో రావడానికి వీలు పడట్లేదు. అందుకే నేనే ఇవాళ మీకు రమ్మని ఫోన్ చేద్దాం అనుకుంటున్నానంటూ ఇద్దరి వైపు చూసి నవ్వుతారు సురేఖ గారు. ఇంతలో పైనుంచి కిందకి దిగుతూ వస్తున్న దివాకర్‌ని చూడటంతోనే సునీత గారి కళ్ళు మండే నిప్పు కణికలైతే కుమారి గారు ఆవేశంగా పైకి లేస్తారు. వీడు వీడెలా లేచి తిరుగుతున్నాడు? వీడు మంచంపై కదా పడుండాల్సింది. దివాకర్ వైపు కోపంగా చూస్తూ అడుగుతారు కుమారి గారు. కుమారి ఆవేశం తగ్గించుకొని చెవి దగ్గర మెల్లగా చెప్తున్న సునీత గారి మాటలకు అసహనంగా తలను తిప్పేస్తారావిడ. స్టెప్స్ దిగుతున్న దివాకర్ చూపు వీరిద్దరిపైనే ఉంటే కుమారి గారి మాటలకు, సునీత గారి కోపం చూపులకు ఓవైపు కోపం వస్తుంటే, మరోవైపు గెలిచాను అనే గర్వంతో మీసాన్ని మెలేస్తూ కిందకి వచ్చి
వారిద్దరి ముందు నిలబడతాడు. "ఏంటి కుమారి ఇలా వచ్చావు? బాగా రోజులవుతుంది నిన్ను చూసి. అయినా ఇన్ని సంవత్సరాలు ఒంటి మీదకొచ్చినా నీలో ఏమాత్రం పొగరు తగ్గలేదే? అదే అందంతో, అదే పొగరుతో మిడిసిపడుతూ నాటుకోడిలాగా నిగనిగలాడిపోతున్నావు" అంటున్న దివాకర్‌ని అసహ్యంగా చూస్తారు ముగ్గురు. "రేయ్! చింత చచ్చినా పిలుపు చావలేదని ఇన్ని సంవత్సరాలు మంచంపై మూలుగుతూ పడుకున్న నీకు ఇవాళ కాలు రాగానే మళ్ళీ మురిసిపాటు మొదలైనట్టుంది. అయినా తప్పు నీది కాదురా ఆ దేవుడిది. మంచి మనుషులందరినీ ఆయన దగ్గరికి ముందు తీసుకెళ్తూ నీలాంటి మదవెక్కిన రాక్షసుడిని మాత్రం ఇంకా భూమి మీద ఎక్కువ రోజులు ఉండేటట్టుగా చేస్తున్నాడు" అసహనంగా చెప్తారు కుమారి గారు. "ఎందుకని కుమారి? నీ మాటలు ఎన్ని సార్లు వింటున్నా కూడా నీపై కోపం రాకపోగా మరేదో చెయ్యాలనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి" అని కన్ను కొడుతూ పెదవి కొరుకుతున్న దివాకర్ చెంప చెల్లుమనిపిస్తారు సునీత. "ఏయ్!" కోపంగా అరుస్తూ మీదకు వెళ్ళబోతున్న అతని వైపు వేలు పెట్టి చూపిస్తూ "ఆగక్కడే" అని కోపంగా అరుస్తున్న సునీత గారి కళ్ళల్లోని కోపానికి ఓ క్షణం ఉన్న చోటే కదలకుండా నిలబడిపోతాడు దివాకర్. "రేయ్! మేము నీతో మాట్లాడడానికి రాలేదు. మా అమ్మాయిని చూసి వెళ్ళడానికి వచ్చాం అంతే. తనకి చిన్నమామయ్యగా గౌరవంగా మాట్లాడి నీ మర్యాద నిలబెట్టుకో. లేదంటే నీ గురించి నువ్వు చేసిన అరాచకాల గురించి, హత్యల గురించి నా అల్లుడితో చెప్పాల్సుంటుంది. మరీ ముఖ్యంగా నా భర్తని, నా బిడ్డని పొట్టన పెట్టుకున్న సంగతి 10 మందిలో బయటపడేలా చేయాల్సుంటుంది జాగ్రత్త" అని చెప్తున్న సునీత మాటలు పూర్తవ్వక ముందే ఆమె దగ్గరికొస్తారు త్రిపుర. "ఎలా ఉన్నారండి?" అడుగుతారు పలకరింపుగా. "ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఇకపై ఎలా ఉంటామో చూడాలి. అసలే నా కొడుకు ఇన్ని సంవత్సరాల నుంచి పాడు చూపులు తగిలి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి చూపులు శనిలా దాపురించి ఏకంగా ఇంట్లోకే వచ్చి తిష్టవేశాయి. ఇకపై ఎలా ఉంటామో ఆ భగవంతుడికే తెలియాలి." ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ చెప్తారు త్రిపుర గారు. "మీరంత కంగారు పడకండి. పాడు కళ్ళు పడితే కుళ్ళిపోయేది దిష్టి కోసం కట్టిన గుమ్మడికాయే కానీ దిష్టిలా ఇంటికి బయట వేలాడదీసే దిష్టిబొమ్మకి ఏమీ కాదు" అని వ్యంగ్యంగా చెప్పి, "వదినా, మధు ఇంకా ఇంటికి రాలేదంటే ఆఫీస్‌లోనే ఉన్నట్టుగా ఉంది. పద మనం వెళ్దాం. వెళ్లి మధుని ఆఫీస్‌లోనే కలిసి వెళ్ళిపోదాం" అని చెప్పి వెళ్తున్న వాళ్ళకి అప్పుడే ఇంట్లోకొస్తూ కనిపిస్తారు మధు, సిద్ధు. వాళ్ళని చూడ్డంతోనే అమ్మా అని అరుస్తూ వెళ్లి ముందుగా తల్లిని తర్వాత అత్తని కౌగిలించుకొని చిన్నగా వెక్కుతుంది మధు. "ఇన్ని రోజులకు మీకు నేను గుర్తొచ్చానా?" కోపం, అలక కలగలిపి అడుగుతున్న మధు వైపు చూసి చిన్నగా నవ్వుతూ, "లేదు తల్లి, చాలా రోజులుగా వద్దామని అనుకుంటున్నాం కానీ పొలం పనుల వల్ల కుదరలేదు" అని మధు చెంప నిమురుతున్న తల్లి చేతిని పట్టుకొని పెదవులకి ఆనించుకుంటుంది మధు. "అత్తయ్య, పిన్ని ఇద్దరూ ఎలా ఉన్నారు?" అడుగుతూ వారి దగ్గరకొచ్చిన సిద్ధు ఆశీర్వాదం కోసం వాళ్ళిద్దరి పాదాల్ని తాకుతాడు. "బాబు మీరిలా చెయ్యకండి" అని చెప్తూ, "మీరెలా ఉన్నారు అల్లుడు గారు?" అని అడుగుతారు ఆప్యాయంగా. "హ్మ్. అందరి పలకరింపులయిపోతే రండి. అందరం కలిసి భోజనం చేద్దాం" అని చెప్పి నవ్వుతున్న సురేఖ గారితో, "లేదొదినా, మేము నెక్స్ట్ బస్‌కే వెళ్ళిపోవాలి. ఇంట్లో పాడి ఆవులున్నాయి. రేపు చేలో కలుపులు తీయాలి. మధుని చూసి వెళ్దామని వచ్చాం. ఇక మేము వెళ్తాం" అని చెప్పి దివాకర్ వైపు చూసి వెనుతిరిగి వెళ్ళబోతున్న ఇద్దరిని ఆపుతాడు సిద్ధు. "అత్తయ్య, మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మధు మిమ్మల్ని బాగా మిస్ అవుతోంది. మీరు మరో 2 రోజులు ఇక్కడే ఉండాలి" అని ఆర్డర్ వేసినట్టుగా ఇద్దరి వైపు చూసి చెప్పి పైనున్న అతని గదికి వెళ్ళిపోతాడు సిద్ధు. "విన్నారుగా వదినా! మీరు నా మాటలైతే వినలేదు కానీ స్వయంగా మీ అల్లుడి మాటలైతే వినాలి కదా" అని నవ్వుతారు సురేఖ గారు. "అవునమ్మా! అత్త, మీరిద్దరూ మీ అల్లుడు గారు చెప్పినట్లుగా మరో 2 రోజులు ఇక్కడే ఉండాలి. ఉంటున్నారంతే" అని చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది మధు. ఇంక చేసేదేమీ లేక వదిన, మరదళ్ళిద్దరూ ఆ దివాకర్ ముఖాన్ని చూస్తూ అక్కడే ఉండడం ఇష్టం లేకపోయినా సిద్ధు మాట కోసం అక్కడే ఉండిపోతారు. రూమ్‌లోకి వెళ్ళిన మధుని సడెన్‌గా వెనుక నుంచి చుట్టుకుంటాడు సిద్ధు. అమ్మాయి గారి ముఖం అమ్మని, అత్తని చూడగానే వెలిగిపోతుందే. నవ్వుతూ మధు కాలర్ బోన్ని పంటితో లాగుతూ ఆమె నోటి వెంట అరుపులు బయటకొచ్చేలా చేస్తాడు సిద్ధు. కథ ఇంకా ఉంది. మరి మంచాన పడ్డ ఈ దివాకర్ కూడా పైకి లేచి తిరుగుతున్నాడు. ఇప్పటికైనా మధు సిద్ధుకి జరిగిన విషయమంతా చెప్తుందా? అసలు మధు చెప్తే సిద్ధు నమ్ముతాడా? సిద్ధు నమ్మాలంటే మధు సాక్ష్యాలు తీసుకొని రావాలా? లేదా మధు నోటిమాటతోనే తన తాతయ్య, బాబాయిల నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.